15 ఏళ్ల అనుభవం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో సంతోషానికి నిలయమైన మీ నివాసానికి మీ స్కందాన్షి గ్రూప్. పెట్టుబడులు రావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్క్లూజన్ ఇచ్చినట్టుగా ఉంది. గతంలో 99 పైసలకి ల్యాండ్ లీజ్కి ఇవ్వాలి లేదా ఒక సంస్థకి డెవలప్మెంట్కి ఇవ్వాలంటే వివాదాస్పదమైంది. అర్సా అనేటువంటి సంస్థ విషయంలో ఈ వివాదం పెద్ద దుమారంగా, రాజకీయ దుమారంగా కూడా మారింది. అయితే ఇప్పుడు కాగ్నిజెంట్ అనేటువంటి ప్రఖ్యాత సంస్థకి 99 పైసలకి లీజుకి ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రతిపాదనల్ని ఏపీ క్యాబినెట్ క్లియర్ చేసింది. క్యాబినెట్ తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది ఏపీ క్యాబినెట్ తీసుకున్నటువంటి ఒక కీ డెసిషన్. ముఖ్యంగా విశాఖలో దిగ్గజ సంస్థగా చెప్తున్నటువంటి కాగ్నిజెంట్కి 22.19 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతోంది. సో ఈ భూమికి సంబంధించి 99 పైసల ఎకరా 99 పైసల లీజ్ కింద కేటాయించేటువంటి అంశాన్ని క్యాబినెట్ క్లియర్ చేసింది. 1582.98 కోట్ల రూపాయల పెట్టుబడితో కాగ్నిజెంట్ సంస్థ 8,000 ఉద్యోగాల్ని విశాఖలో క్రియేట్ చేయబోతుంది. సో ఇదొక ప్రఖ్యాత సంస్థ. కాగ్నిజెంట్ అనేటువంటి సంస్థ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఐటీ రంగ సర్వీసుల్లో చాలా ముఖ్యమైనటువంటి సంస్థ. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిస్టెన్స్ ఉన్నటువంటి సంస్థ. సో ఇది విశాఖ రాబోతోంది. 8,000 ఉద్యోగాలు కల్పించబోతుంది 3 దశల్లో. దానికి సంబంధించి 99 పైసలు గతంలో అర్సా అనేటువంటి కంపెనీకి ఇలానే లీజు ప్రతిపాదన చేసినప్పుడు విపక్షాలు రాద్ధాంతం చేశాయి. కానీ పెట్టుబడులు పెట్టాలంటే ప్రోత్సాహకాలు ఉండి తీరాల్సిందే అని చెప్పని చంద్రబాబు ప్రభుత్వం తేల్చి చెప్పింది. అదే బాటలో ఇప్పుడు కాగ్నిజెంట్ విషయంలో కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. సో ఇది అమలు చేస్తే విశాఖ ఐటీ కారిడార్గా డెవలప్ కావడానికి, తూర్పు తీరంలో ఐటీ హబ్గా మారడానికి కీలక పాత్ర పోషిస్తుందని ఏపీ సర్కార్ చెప్తుంది. సో ఇది ఒక విశాఖకు సంబంధించి ఒక గుడ్ న్యూస్గా మనం చూస్తే కనుక మిగతా నిర్ణయాలను కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఏపీ క్యాబినెట్ తీసుకున్నటువంటి మిగతా నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయి. 49వ CRDA సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటికీ కూడా ఆమోదం తెలిపింది. ప్రధానంగా రాజధాని అమరావతిలో పరిపాలనా భవన నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న సంస్థలకి ఆమోదం తెలిపింది. సో ఆమోదంలో భాగంగా 882.47 కోట్లతో GAD టవరు, 1487.11 కోట్లతో HOD టవర్ కార్యాలయాలు. అంటే ఇవి మొత్తం 5 టవర్లు ఉన్నాయి. 5 టవర్లో ఒకటి సీఎం ఆఫీసుకు సంబంధించినటువంటి మేజర్ టవర్, మిగతా 4 కూడా ఈ HOD టవర్స్, GAD టవర్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇచ్చింది. 1303.85 కోట్లతో ఇతర పరిపాలనా భవనాలకు సంబంధించిన టెండర్లు దక్కించుకున్న సంస్థలకు అనుమతులు ఇచ్చింది. సో ఈ కేబినెట్ అనుమతుల తర్వాత వీటికి సంబంధించినటువంటి లెటర్ ఆఫ్ ఇంటెంట్ని ఇచ్చేటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చిన తర్వాత LOA, లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటారు, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటారు. సో దీన్ని కేటాయించిన తర్వాత ఆయా సంస్థలు, ప్రధానంగా NCC, L&T, షాపూర్జీ, పల్లొంజీ సంస్థలు ఈ భారీ టవర్లు, మనం అమరావతి మాస్టర్ ప్లాన్లో చూస్తున్నటువంటి 5 టవర్లు, భారీ టవర్లు కూడా సీఎం ఆఫీస్ ఉండేటువంటి టవరు, GAD టవర్లు, వీటన్నిటికీ కూడా క్లియరెన్స్ వచ్చింది. కాబట్టి నిర్మాణ ప్రక్రియని ఇవి ముందుకు తీసుకెళ్ళడానికి వెసులుబాటు ఏర్పడుతుంది. ఆల్రెడీ ప్రధాన భవనానికి సంబంధించి సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండేటువంటి భవనానికి, అలానే అసెంబ్లీ భవనానికి, హైకోర్టు భవనానికి గతంలోనే క్లియరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు వీటికి కూడా ఏపీ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. కాబట్టి 1-2 రోజుల్లో LOA ఇచ్చేస్తే కనుక ఆయా కాంట్రాక్ట్ సంస్థలు అక్కడ పనులు ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతుంది. విశాఖలో ఒక గుడ్ న్యూస్ కాగ్నిజెంట్కి సంబంధించి, అలానే అమరావతిలో ఈ టెండర్స్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి అంశం, ఈ రెండు కలిపి చూస్తే విశాఖ, అమరావతి రెండింటిని కూడా ప్యారలల్గా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంకేతాలను స్పష్టంగా ఇస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.